మార్నింగ్ ఫ్లవర్స్ తీసుకొచ్చినాం కదా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి. సో అవే ఇవి ఒక్కొక్క బాక్స్ $18 అంట. మేము 2 బాక్సెస్ తీసుకున్నాము. అట్లనే లోటస్ వచ్చేసి ఒక 4 తీసుకున్నాము, అవి $5 అంట. ఇవి హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. అట్లే చాలా బిజీగా కూడా ఉన్నాము నేను హనీ. ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. మనము వరలక్ష్మి వ్రతము ఇంకా రేపే చేయాలన్నమాట. ఆ వ్రతానికి కావాల్సినటువన్నీ కూడా నిన్న ఇండియన్ స్టోర్కి పోయేసి అన్ని తీసుకున్నాం. కానీ ఇంకా బయట ఫ్లవర్స్, ఫ్రూట్స్, అట్లానే టెంకాయలు ఇవన్నీ కూడా తీసుకొని రావాలంట. అంటే ఫ్లవర్స్ వచ్చేసి ఒకటి ఇండియా నుంచి తెప్పిస్తారు వాళ్ళు. సో ఇండియా నుంచి ఎక్కడి నుంచో, కానీ మల్లెపూలు అయితే బాక్సెస్ ఉంటాయి, వాళ్ళు అమ్ముతున్నారు. సో మెయిన్ అవి తీసుకొని రావాలా. అట్లనే HEB, ఇంకా Costco, Target. That's it. డాలర్ ట్రీ కూడా, ఇట్లాంటివన్నీ కూడా పోయేసి రావాలా. జున్ను అండ్ మమ్మీ ఇద్దరు ఇంట్లో పనులు చూసుకుంటారు, అంటే ఆ డెకరేషన్ అవన్నీ కూడా అమ్మవారికి. మేమిద్దరం పెద్దవాళ్ళు కాబట్టి బయటకు వెళ్ళేసి ఈ పనులన్నీ చూసుకోవాలా. ఇప్పుడు టైము 11 o'clock అయింది, 10:45 అయింది. మళ్ళీ ఇవన్నీ తిరిగి వచ్చే లోపల ఎంత టైం అవుతుందో చూడాలి. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాం. మొన్న మనము హోమ్ డిపోలో మైక్రోవేవ్ కొత్తది ఆర్డర్ చేసినాం కదా, అది వచ్చింది ఇప్పుడు. కాకపోతే దాన్ని ఇప్పుడు ఏం చేసేది లేదు, రేపు కూడా లేదు. ఆ వ్రతం అంతా కూడా రేపు అయిపోయిన తర్వాత ఎల్లుండి అట్లా ఆ కొత్త ఫిక్స్ చేయాల. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. కరెక్ట్గా 11 o'clock అయిన టైం. ఎక్కడికి వెళ్దాం? ఫస్ట్ కాస్కో పోదామా, దాని తర్వాత HEB, దాని తర్వాత ఆ ఫ్లవర్స్ దగ్గరికి. ఫస్ట్ మేము కాస్కోకి వచ్చినాము. ఈ కాస్కోలో ఫస్ట్ పని చూసుకొని దాని తర్వాత మిగతా పని తీసుకుందామని. ఇదే కాస్కో. హనీగాడు ఈ 2 days కొంచెం ఫ్రీగా ఉండేది. ఇంకా మండే నుంచి స్కూల్ కర్రా హనీగా. ఎట్లా ఫీల్ అవుతారా స్కూల్ పోవాలా అంటే? ఇష్టమా లేదా స్కూల్కి కదా, ఫ్రెండ్స్తో అంతా ఉండొచ్చు. ఇంట్లో అయితే బోర్. కాస్కోలో వచ్చేసి we need milk, roses, that's it. Flowers and milk. ఓకే, మిల్క్ ఒకటి, రోజ్ బొకేస్ ఉంటాయి. సో అవి కూడా తీసుకుని రావాలా. ఫస్ట్ మిల్క్ తీసుకుందాం, దాని తర్వాత ఫ్లవర్స్ కదా అని. కాకపోతే ఫాస్ట్ వెళ్ళిపోవాలి మేము. చాలా పనులు ఉన్నాయి ఇంట్లో కూడా. అరే బాగుంది ఇది. Lego. It is. Table lamp. It's cute. It's for Pixar. Because భలే ఉంది. ఇక్కడ డైరీ ఉంటుంది, ఇందులోనే మిల్క్. మిల్క్ తీసేసుకున్నాము. ఇంకా అక్కడ ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఒకటి తీసేసుకుంటే అయిపోతుంది ఇక్కడ పని. ఇక్కడ ఉన్నాయి ఫ్లవర్స్. ఇవి ఏ కలర్స్ చెప్పినారా? కలర్స్ చెప్పిందమ్మా. She said yellow and red. But there's ఒకటి కదా. But there's no only yellow ones. ప్రతి ఈ రెడ్ ఒకటి, ఎల్లో ఒక బొకే, రెండు ఏమైందంట. ఇప్పుడు ఎల్లో అయితే సపరేట్ లేవు కదా. ఎట్లా మరి? ఫోన్ చేసి మమ్మీకి ఇప్పుడే మెసేజ్ చేసినాము, ఏమంటుందో చూడాలి. She asked if there's pink flowers. So I think we're going to get the pink, but she hasn't responded to that yet. Pink okay కదా? అమ్మవారికి కూడా బాగుంటుంది. బాగున్నాయి. ఒకటి పింక్ది, ఒకటి రెడ్ తీసుకోమండి వాళ్ళ మమ్మీ. సో ఇవి రెండు, ఇవి 24 ఉన్నాయి, $20 ఉంటాయి. ఇది $20 అంటే దాదాపు అంటే ఒక 1700 రూపీస్ ఇది. అట్లనే అన్సాల్టెడ్ బటర్ కావాలంట. సో ఈ బటర్ కూడా తీసుకోవాలి. కాస్కోలో అయితే ఇవి 3, ఇంకా చెక్అవుట్ చేసుకొని వెళ్ళిపోదాం.
$19.99. Place your item in. $19.99. Wait. We have to remove all scanned items. హనీగడ్ బాగా హెల్ప్ చేస్తూ ఉంది. ఏమన్నా కావాలన్నా స్కూల్ బ్యాగ్ కొత్తది కావాలి కదా, దానికోసం కాదు, పాపం కొంచెం ఇస్తాం ఒక్కొక్కసారి నాకు హెల్ప్ చేయడం. ఇక్కడైతే పని అయిపోయింది. ఇప్పుడు 12 అయింది టైము. ఇంకా మళ్ళా హెచ్ఈబికి అండ్ వేరే చెప్తే కదా ఫ్లవర్స్ మల్లెపూలు తీసుకురావడానికి పోవాలి. Yes. స్లోగా I'll hold the flowers. ప్రాబ్లం లేదు, ఇక్కడ పెట్టేస్తే ఏం కాదు. No, Didi, that's not. సరే నేను సీట్లో పెట్టేసుకో. Yeah. కాస్కోలో అయితే పని అయిపోయింది. ఇప్పుడు టైం 12 అయింది. ఇప్పుడు హెచ్ఈబికి వెళ్ళాలా. హెచ్ఈబిలో కొన్ని ఉన్నాయి, పళ్ళు అండ్ పూలు కూడా అక్కడ కొన్ని ఉన్నాయంట, అవి కూడా తీసుకోవాలి. అట్లా టెంకాయలు తీసుకొని కొన్ని వెజిటబుల్స్ తీసుకొని రావాలి. ఇప్పుడే హెచ్ఈబికి వచ్చినాము. ఈ హెచ్ఈబి మన ఓల్డ్ హౌస్కి చాలా దగ్గర అనమాట. మన హౌస్ ఇక్కడే ఓల్డ్ హౌస్ ఉండేది. అప్పుడు ఎక్కువ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చేవాళ్ళము. చాలామంది అడుగుతున్నారు మన ఓల్డ్ హౌస్ కూడా ఒకసారి చూపించండి అని. ఎప్పుడైనా వీలైతే అక్కడికి వెళ్ళేసి వద్దాం. ఇక్కడ కూడా ఫ్లవర్స్ కావాలా? అవే నాకు తీసుకోమనింది మమ్మీ. ఫోటో పంపిరా. Didi, yes, Didi. దీంట్లో ఏం చేస్తారు దీన్ని? No, these are filler flowers. ఫ్లవర్స్ ఇవి కాదు అని నేను అంటున్నాను. Are హనీ these the ఇదే baby అంటా breath ఉంది. ones? వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తా ఉంది. Right? Yeah. Okay. How much are they, honey? They're $4. Each? Yeah. Can you show me one bouquet? How big it is? Yeah, take two, honey. అవేనా? Yeah. అంత చిన్నవి ఏంటిరా? సరే ఇంకొకటి అవి ఇంకొకటి కావాలన్నారు కదా, Yeah. మల్టీ కలర్. And also, what, like, for the other bouquet of flowers, did you just want, like, a bouquet for, like, display, or did you want it, like, No, not display. Puja kosame. like, $3, $4. no, did you want one, like, with multiple, like this, or did you want it, like, this? Atlantidi, this like this. Okay. Okay, show me the colors there. Not roses anymore. ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఎక్కువ లేవు, సో కొన్ని తీసుకున్నాము. మళ్ళీ వేరే హెచ్ఈబికి పోవాలంట. ఇప్పుడైతే ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ కావాలా, వెజిటేబుల్స్ కావాలా, బనానాస్ ఎన్ని కావాలి? చాలా. Yeah. ఇంకొకటి తీసుకున్నాను అట్లాంటిది. ఇంకా Oranges. ఆరెంజెస్ ఇవి యాపిల్స్ No. వద్దా? No. టెంకాయలు? No. టెంకాయ చెప్పలే చూడు, మర్చిపోయింటారు మమ్మీ. కావాలా? టెంకాయలు కూడా కావాలా, కాకపోతే ఇక్కడ ఇవి బాగాలేవు ఇవి. సో వేరే హెచ్ఈబికి పోదాం. Yes. ఇవి చాలు. అక్కడ మన ఇంటి దగ్గర బాగుంటుంది అన్న, ఇక్కడ బాగా. Yeah. ఇక్కడైతే కొన్ని తీసుకున్నాము, మళ్ళీ మన ఇంటి దగ్గర తీసుకుందామని. అట్లనే క్యాష్ బ్యాక్ తీసుకున్నాను ఒక $50. ఎందుకంటే ఇప్పుడు మల్లెపూలు తీసుకోవాలి కదా, అక్కడ క్యాష్ ఇవ్వాలా. మనం సపరేట్గా ఏటీఎంకి పోవాల్సిన అవసరం లేదు. మనకి మనీ కావాలంటే $50 వరకు వీళ్ళే ఇస్తారనమాట. క్యాష్ బ్యాక్ కావాలంటే 50 కన్నా ఎక్కువ, కొంతమంది 60 ఇస్తారు. వాల్మార్ట్ 100 వరకు ఇస్తారు. సో అది Yeah. సపరేట్గా ఏటీఎం పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే అన్ని దొరికింది బాగుంటాను అని. Yeah. మళ్ళీ ఇంకోసారి పోకుండా మళ్ళీ ఇంకొకసారి కాస్కో కూడా పోవాలా. సో Yeah. అన్ని ఇప్పుడు రెండు పనులు అవుతాయి. Yeah. కాకపోతే టార్గెట్ వద్దులే ఈరోజు. మరి టార్గెట్లో బ్యాగ్ కావాలంటే స్కూల్ బ్యాగ్. సండే వెళ్దాంలే మామ. Yeah. ఇప్పుడు మల్లెపూలు తీసుకురావడానికి వెళ్ళాలా. వాళ్ళు ఒకరు ఇంట్లోనే అమ్ముతారు బాక్సెస్. సో ఆ ఇంటికి పోవాలా. వాళ్ళైతే ఓన్లీ క్యాష్ ఏమో యాక్సెప్ట్ చేస్తారు. సో అందుకోసం క్యాష్ తీసుకున్నాను. ఇక్కడ దగ్గర వాళ్ళ ఇల్లు. మన హౌస్ వార్మింగ్ కూడా వాళ్ళ ఇంట్లో అంటే అక్కడ తీసుకోవాలి. సో ఇప్పుడు ఓకేనా? అడ్రస్ పంపించినారా? Yeah. ఉందా అడ్రస్? Yeah. ఉందామా? Yeah.
ఇదే హౌస్లోనే తీసుకోవాలి ఫ్లవర్స్. కొట్టు బెల్ కొట్టు. ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. లోటస్ అండ్ జాస్మిన్ Yes. Yeah. అంతే కదా. ప్రతి 2 బాక్స్ ప్లస్ లోటస్ అంట. అంతే, అదే ఆర్డర్ చేస్తున్నాం మనము. ఆ. మీరు హెచ్బికి ఇంకొక హెచ్బి పోయినప్పుడు బొకే కూడా తీసుకుంటారు కదా, ఫ్లవర్స్ బొకే. తీసుకుంటాం. ఓకే. ఇంకోటి డాలర్ ట్రిక్ కూడా పోవాలి కదా. అవును, డాలర్ ట్రిక్ పోవాలా. ఇంకొకటి నేను ఆరెంజెస్ ఎన్ని కావాలా అని నీకు మెసేజ్ చేస్తాను. Like, Okay. do you want the small ones or do you want the actual oranges? No, I want the tangerines. Okay, yeah. ఓకే, నాకు అరౌండ్ ఒక 30 కావాల్సి వస్తాయి. అవునా? అవి ఒక టూ చూస్తాను, చెప్తాను. ఆయన ఉన్నాయి దాంట్లో కౌంటర్ చూసి. ఓకే. మార్నింగ్ నుంచి తిరిగి ఇంటికి వచ్చినాము. ఇవన్నీ తీసుకొని వచ్చినాము. చూడండి, ఇవి ఇక్కడంతా ఉన్నాయి. హనీగా రాకపోయింటే నాకు ప్రాబ్లం అయిపోయేది కదా హనీగా. Yeah. ఏరా ఏ మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చినారా? ఇప్పుడు టైము 9:30 అవుతా ఉంది. నాకు కొంచెం పని ఉంటే బయటికి వెళ్ళి వచ్చినాను. వీళ్ళంతా ఇవన్నీ కూడా చేసినారు. ఇంకా అవలా, ఇంకా టైం పడుతుంది. ఇంకా పాపం టైర్డ్ అయిపోయి ఇక్కడ కూర్చున్నారు వీళ్ళు. ప్రతి అయితే ఏంటది సున్నుండలు చేస్తూ ఉంది రేపటి కోసం. అవి ఏంటున్నాయి అవి దాన్ని ఏమంటారు? రిటర్న్ గిఫ్ట్. మరి వీళ్ళు ఊరికే ఉన్నారే. నేను హెల్ప్ చేస్తారా నాన్న? చేసేద్దాం అవి చేద్దాం. రిటర్న్ గిఫ్ట్ కోసము ఈ 3 బాక్సెస్ వచ్చినాయి. ఇందులో ఇవి ఉన్నాయి అనుకుంటా, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్. ఇవి ఇవంట. ఇవి ఒకటే పెట్టేదే దాంట్లో. ప్లస్ ఒక బ్లౌజ్ పీస్, బ్లౌజ్, ఒక్క కుంకుమ పసుపు, ఓకే. తర్వాత ఫ్రూట్స్. నీకు తెలుసా దీని? నేను ఇవి ఇట్లాంటి కలర్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క కలరు ఇందులో పెట్టేసి ఇవ్వాలంట. ఇందులో ఆల్రెడీ ఉన్నాయి. ఇవి బాగున్నాయి, కలర్స్ బాగున్నాయి. అది పెట్టావు కదా. ఇదొకటి. ఇది జును కుంకుమ పసుపు ఒకటి. కుంకుమ అంటే పసుపు. కుంకుమ పసుపు అండ్ ఒక బ్లౌజ్ పీస్. పీస్ ఆ ఫ్రూట్స్ అవి తెచ్చింది, ఆరెంజెస్ అవి మార్నింగ్. కూడా పెట్టాలి. Okay. We have a train. So first I'm gonna put the pot in. I'm gonna give it to Jen. Jen, you're gonna put పసుపు, కుంకుమ, and Blouse piece. బ్లౌజ్, and then she's gonna pass this thing. Oh yeah. క్రైన్ ఒక్క పొడి, And then ఫ్రూట్, orange. ఆరెంజ్. 2 ఆరెంజెస్ పెట్టాలి. Oh, 2 ఆరెంజెస్. ఇంకా done. సేమ్ అట్లనే చేయండి. ఓకే, నేను పోయేసి వస్తాను. Did you can put the knife? See? Who? Oh my Back. ఇది సరిపోతుందా? ఇది బరువు తట్టుకుంటుంది ఇది. I think so. మార్నింగ్ ఫ్లవర్స్ తీసుకొచ్చినాం కదా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి. సో అవే ఇవి ఒక్కొక్క బాక్స్ $18 అంట. మేము 2 బాక్సెస్ తీసుకున్నాము. అట్లనే లోటస్ వచ్చేసి ఒక 4 తీసుకున్నాము. అవి $5 అంట. ఇది వచ్చేసి $18. ఎంత హైట్ ఇది? అంటే దాదాపు లెంత్ 5 feet వస్తుంది అన్నారు. 5 feet. అంటే మాల కట్టిన మాల. Okay. మామూలు ఇవి ఇవి Wow. 5 feet అంట. ఇట్లా జాజిమల్లెలు. ఇవి జాజి మల్లి అంట. 5 feet వస్తుందంట.
5 feet అంటే దాదాపు హనీ కానీ హైట్ వస్తుంది. I'm taller than 5 foot. అవునా 5 కన్నా ఎక్కువ ఉందంట. సో I'm like 5'3". $18 ఇవి. $18 అంటే 1500 అవ్వచ్చు. అట్లనే ఈ లోటస్ ఉన్నాయి కదా, ఇవి ఒక్కొక్కటి తెలియదు, 4 కలిపి $5 అంట. అంటే దాదాపు అంటే ఒక 90 రూపీస్ అవుతుంది ఇది ఒక్కొక్కటి. సో ఈరోజు అయితే ఫుల్ టైర్డ్, ఫుల్ బయట అయితే ఫుల్ ఎండ ఉన్నింది. పాపం హరిగాడు కూడా బాగా హెల్ప్ చేసింది ఈరోజు. ఈవెన్ ప్రతికి జున్ను ఫుల్ హెల్ప్ చేసింది. అవన్నీ కూడా అమ్మవారిని రెడీ చేయడానికి చాలా కష్టమైపోయింది. ఇంకా రేపు మార్నింగే పూజ స్టార్ట్ అవుతుంది. ఇంక ఈరోజు అంతా కూడా ఇంకా చెయ్యాలి అవన్నీ. సో ఇంకా కొంచెం తినేసి చేస్తాము. సో ఇప్పటికైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే Please like, share, and subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye. Get like my. బాయ్ బాయ్. జున్ను మెహందీ కూడా పెట్టుకున్నారు వీళ్ళు. జున్ను పెట్టించు మెహందీ.